గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 14 పౌండ్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 53,103 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 52,815, హైయెస్ట్ అయ్యి వచ్చేసి 53,357. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 500 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ అయితే జరిగింది. సో హ్యూజ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది అనమాట. యాక్చువల్లీ మనం నిన్న ట్రేడ్ సెటప్ లో ఏం చెప్పామంటే మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఒక 15 మినిట్స్ క్యాన్ లో ఒక బుల్లిష్ క్యాన్ వస్తే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటామని చెప్పాను. బట్ యాక్చువల్లీ మార్కెట్ ఏమైందంటే హ్యూజ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది, మార్కెట్ హ్యూజ్ గా ఫాలో అయింది అనమాట. ఫస్ట్ 15 మినిట్స్ క్యాన్ లో ఎప్పుడైతే బేరిష్ క్యాన్ వచ్చిందో ఇంకా మార్కెట్ లో మనం ఎటువంటి ఎంట్రీ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ ఫాలో అయింది, ఇక్కడ మనం ఎంట్రీ ఇచ్చామన్నమాట. ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను, సక్సెస్ఫుల్ గా ప్రాఫిట్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ అయితే హ్యూజ్ గా రివర్సల్ అవుతుందని తెలుసు, బట్ రిస్క్ అనిపించింది అనమాట. అందుకే నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు అనమాట. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్ లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తే చూడండి. సో ముందుగా రేపు మార్కెట్ ఒక మొమెంటం అయితే రేపు మార్కెట్ ఉండబోతుంది అప్ సైడ్. సో మార్కెట్ అయితే ఫాలో అయినా సరే ఈ రోజు మార్కెట్ అప్ సైడ్ ఇండికేషన్ అనేది ఇచ్చింది అనమాట. సో మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు కూడా ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటారంటే ఒక 15 మినిట్స్ క్యాన్లు గ్యాప్ అప్ అవని, గ్యాప్ డౌన్ అవని, ఫ్లాట్ గా ఓపెన్ అవని ఒక బుల్లిష్ క్యాన్ వచ్చింది అనుకోండి, మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్తాను చూడండి. ముందుగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్కి వస్తే 54,159, 53,344 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్కి వస్తే 52,825, 52,340, 51,736. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చానో వీడియో అందులో కూడా పెడతాను, కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.